హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి తాజాగా రేపటి ఎపిసోడ్కి సంబంధించిన ఓ ప్రోమో విడుదలయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఈ వారం చీఫ్స్ కోసం పోటీ పడే టాస్క్ అయితే జరుగుతుంది అని చెప్పవచ్చు. ఇప్పటికే చీఫ్ కంటెండర్గా పృథ్వీ నిలవగా ఇక రెండో కంటెస్టెంట్ని ఎన్నుకునే భాగంగా బిగ్ బాస్ ఒక పప్పీ టాస్క్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ టాస్క్ నుంచి ఒక్కొక్కరుగా వైదొలగా టాస్క్లో కేవలం నలుగురు మాత్రమే మిగిలారు. ఆ నలుగురు ఎవరు అంటే ఆదిత్య, నిఖిల్, ప్రేరణ, నబిల్. ఇక ఆదిత్య కూడా ఈ టాస్క్ నుంచి అవుట్ అవ్వడంతో ఇక నిఖిల్, ప్రేరణ, నబిల్ మాత్రమే టాస్క్లో మిగలడం అయితే జరిగింది. ఈ సమయంలో డేంజర్ బోర్డుపై నిఖిల్, ప్రేరణ నిలబడి ఉంటే నిఖిల్ మాట్లాడుతూ, నేను చీఫ్గా ఉన్నప్పుడు ఒక్కొక్కరిని ఎలా పిచ్చింగ్ చేశాను అనేది అందరూ బాగా గమనించారు. మళ్ళీ అగైన్ నేను చీఫ్ అయితే ఖచ్చితంగా ఒక్కొక్కరిని పిచ్చింగ్ చేస్తాను, బాగా చీఫ్గా చేస్తాను అంటూ చెప్తే నిఖిల్ని ఆదిత్య ఓం తొలగించినట్టు తెలుస్తుంది. దీంతో తన పప్పిని తీసుకెళ్లి గూట్లో పెట్టేస్తున్నాడు నిఖిల్. ఇక చివరగా టాస్క్లో కేవలం నబిల్ అలాగే ప్రేరణ నిలవడంతో బిగ్ బాస్ ఒక అనూహ్యమైన ట్విస్ట్ అయితే ఇచ్చాడు. అది ఏమిటి అంటే ఈ ఇద్దరిలో రెండో చీఫ్ కంటెస్టెంట్ ఎవరు అవ్వాలి అనేది హౌస్మేట్స్ చేతుల్లోనే పెట్టేశాడు. దీన్ని బట్టి హౌస్మేట్స్ మద్దతు ఎవరికైతే ఎక్కువ లభిస్తుందో వారే రెండో చీఫ్ కంటెస్టెంట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఒక్కొక్కరుగా వచ్చి తమ అభిప్రాయం అయితే చెప్తున్నారు. కొందరు నబీల్కి మద్దతుగా నిలిస్తే మరికొందరు ప్రేరణ పేరు చెప్తున్నారు. ఇక అనూహ్యంగా ఆదిత్యవం నబీల్కి కాకుండా నేను హౌస్కి ఒక లేడీ లీడర్ని చూడాలనుకుంటున్నాను అంటూ ప్రేరణకి సపోర్ట్ చేయడం విశేషం. ఇక సీత అలాగే విష్ణుప్రియ వీళ్ళందరూ కూడా నబీల్కి సపోర్ట్ చేస్తున్నారు. ఈ ప్రోమో ప్రకారం రెండో చీఫ్ కంటెస్టెంట్ ఎవరు అయి ఉంటారు అనేది వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ subscribe our YouTube channel Mr. Sisindri.